ఇన్సూరెన్స్ కంపెనీలు ఏ ప్రభుత్వం కింద ఉంటాయి, ఎవరి కంట్రోల్లో ఉంటాయి? ఇన్సూరెన్స్ అంతా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ అని ఒకటి ఉంటుంది సార్. అవును. ఆల్ బ్యాంకులు కూడా ఇప్పుడు బ్యాంకులు కానీ ఇన్సూరెన్స్ కంపెనీ ఈవెన్ ఎల్ఐసి తీసుకోవచ్చు. కేంద్రమా రాష్ట్రమా? కేంద్రం సార్, కేంద్ర ప్రభుత్వం కింద ఉంటుంది ఒక అథారిటీ ఉంది సార్. ఆ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ కింద కొంత డిపాజిట్ కడతారు వీళ్ళు. 500 కోట్లు డిపాజిట్ కడితే కానీ ఇన్సూరెన్స్ వ్యాపారం చేసుకునే దానికి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీ అయినా కూడా ఎల్ఐసి 500 కోట్ల రూపాయలు డిపాజిట్ కట్టాలి సార్. ఖచ్చితంగా డిపాజిట్ కట్టండి చేసుకునేవారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే ఆల్ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి సార్. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే నేననేది 5 రకాలు మనం తెలుసుకోవాలి సార్. మొట్టమొదట కరువు వచ్చినప్పుడు డ్రౌట్స్ అంటారు. 2 ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇది వరదల కిందకు వస్తాయి. తర్వాత ఫెట్స్ అంటే తెగుళ్ళు, వ్యాధి. ఇంకోటి ఏంటంటే పోస్ట్ హార్వెస్ట్ అంటే పంట కోసిన తర్వాత మార్కెట్ యార్డ్కి తెస్తారనుకో సార్. అవి వరదల్లో కొట్టుకొని పోవటం, మొక్కలు రావటం తప్పు ఎవరిది? ప్రభుత్వం కొనగపాకటం. మార్కెట్ యార్డ్లో పంట నీళ్లలో కొట్టుకోపోయిందంటే ఆ బాధ్యత ఎవరు వహించాలా? పంట పండిన తర్వాత రాసులుగా పోసినాక అవి మొలకెత్తినా కూడా వాటికి కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది సార్. ఇది ఖచ్చితంగా ఉంది సార్, పాలసీలో ఉంది. నేనేం సొంతంగా నా కవిత్వమేం చెప్తాను, పాలసీ మ్యాటరే చెప్తున్నాను. అంటే రైతులకి ఈ విషయం తెలియదు సార్. రైతులకి కళ్ళాల్లో పంటలన్నీ కొట్టుకుపోతుంటాయి వర్షాలు, దానికి కూడా ఇవ్వాలి సార్ అనేది. అదే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఉద్యానవన పంటలు మీరు అన్నారు, అరటి వచ్చి ఉద్యానవన పంటల కిందకు వస్తుంది, వాణిజ్య పంటల కిందకు వస్తుంది. పొగాకు ఒకటి, మిర్చి ఒకటి, పత్తి ఒకటి, అరటి, పపాయ మళ్ళీ ఉద్యానవన పంటల కింద, నిమ్మ, దానిమ్మ ఇటువంటి అన్ని ఉద్యానవన పంటల కిందకు వస్తాయి. వాణిజ్య పంటలు వచ్చినప్పుడు మిరప 3 లక్షలు పెడతారు సార్ ఎకరాకి పెట్టుబడి. మిరప రైతులు అయితే, పత్తి రైతులు, వీళ్ళందరినీ ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు నాటకాలు వేసి ఇన్సూరెన్స్ కంపెనీలకు కోట్లు కొల్లబెడుతున్నారు, దోచి పెడుతున్నారు ఇన్సూరెన్స్ కంపెనీలకి.